అనేది ఒక వర్సటైల్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాము. ఆ లిస్ట్ లోపల ఐటెమ్స్ అన్నీ కూడా ఏముంటాయంటే సీక్వెన్స్ లిస్ట్ లోపల ఐటెమ్స్ అన్నీ కూడా ఏముంటాయంటే ఒక సీక్వెన్స్‌లో హోల్డ్ అయ్యి ఉంటాయి అనేసి మనం నేర్చుకున్నామనమాట. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే ఒక లిస్ట్‌ని గనక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకున్నారనమాట. అలానే మనం గనక ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఒక లిస్ట్ లోపలికి ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఐటెమ్స్‌ని ఎలా యాడ్ చేస్తారనేది కూడా నేర్చుకున్నాం. అలానే ఒక లిస్ట్ లోపలికి ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక సీక్వెన్స్‌లో ఉన్న ఐటెమ్స్‌ని మనం ఏం చేయొచ్చంటే ఒక లిస్ట్ లోపలికి కనుక కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తారో చూసేసాం. అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం లిస్ట్ లోపల ఐటెమ్స్‌ని మనం మోడిఫై చేయొచ్చు కాబట్టి లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అనేది నేర్చుకున్నాం. స్ట్రింగ్స్ అనేవి ఏంటిది ఇమ్యూటబుల్ అనేది నేర్చుకున్నాం. రైట్‌నో ఈ సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే మరొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. అదేంటంటే వర్కింగ్ విత్ స్ట్రింగ్స్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ వీటికి మీనింగ్స్ అంతా అర్థమైందనమాట. అంటే రైట్‌నో ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే లిస్ట్స్‌తో ఎలా వర్క్ చేస్తారనేది నేర్చుకుంటాం అన్నమాట. దాంట్లో ముందుగా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అలానే ఒక ఆబ్జెక్ట్‌ని ఐడెంటిఫై చేయాలి అనుకోండి ఎలా ఐడెంటిఫై చేస్తారనేది నేర్చుకుంటాం. తర్వాత మోడిఫైయింగ్ లిస్ట్ అంటే కొన్ని లిస్ట్‌ని ఎలా మోడిఫైయింగ్ లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లోనే అసైనింగ్ వర్సెస్ మోడిఫైయింగ్ అంటే ఏంటిది అనే ఒక కాన్సెప్ట్‌ని డిస్కస్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. ముందుగా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటనేది చెప్పేసి ఈరోజు సెషన్ ఏం చేస్తాం. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఆబ్జెక్ట్స్ అంటారు కదండీ! ఎప్పుడు ఆబ్జెక్ట్స్ అంటారన్నమాట. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం అన్నమాట. ఈ స్క్రీన్ మీద నీకు ఒకటి కనపడుతుంది చూడండి. ఏం కనపడుతుంది? రైట్ సైడ్‌లో నీకు ఒక వాల్యూ కనపడుతుంది చూడండి. ఏ అనే ఒక క్యారెక్టర్ కనపడుతుందండి. డబుల్ కోట్స్ అంటే మీకు ఇప్పుడు దాకా మీకు మనం చేసిందంతా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ నేనేం చేసేసానంటే కొన్ని వాల్యూస్ రాస్తున్నానన్నమాట. కొన్ని రాస్తున్నానన్నమాట. ఇలా పైథాన్‌లో ఒక కోడ్‌లో ఇలా రాసానండి. వాట్ ఈస్ ద మీనింగ్? ఇలా రాస్తే దీన్నేమంటారు? ఆ! ఇది ఇంటిజరు. దీన్నేమంటారంటే స్ట్రింగ్ అని పిలుస్తారు. ఓకేనా? అలానే ఇప్పుడు నేనేం చేశానంటే 4.2 అని రాసానండి. దీన్నేమంటారు? 1, 2 అని రాసాను. దీన్నేమంటారండి? అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్క్రీన్ మీద రైట్ సైడ్ మీకు ఏవైతే కనపడుతున్నాయో ఈ రైట్ సైడ్ మీకు స్క్రీన్ మీద ఏం కనపడుతుందంటే బోలెడు రకాల మనకి ఏం కనపడుతున్నాయంటే బోలెడు రకాల స్ట్రింగ్ అని, ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, లిస్ట్ అని ఇలా నీకేమవుతున్నాయంటే బోలెడు రకాల నీకు వాల్యూస్ అనేవి కనపడుతున్నాయన్నమాట. వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే అండి ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నాము ఏదైనా సరే, ఏదైనా సరే ఒక క్యారెక్టర్ గనుక ఇచ్చాననుకోండి అది అదేం చేస్తది మొన్న మీకు చెప్పుకున్నానన్నమాట. ఏదైనా ఒక క్యారెక్టర్ గనుక క్రియేట్ చేసేసామనుకోండి ఆ క్యారెక్టర్‌ని కంప్యూటర్ అనేది ఏం చేస్తది? నేను ఏ అనే క్యారెక్టర్ ఇచ్చాననుకోండి, కంప్యూటర్ అనేది ఏం చేస్తది? యూనికోడ్ అనేది ఏదైనా అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్ గనుక క్రియేట్ చేసామంటే దాన్ని కంప్యూటర్ అనేది అలానే స్టోర్ చేసుకుంటదా? కాదనమాట. అదేం చేస్తదంటే ఒక నంబర్ రూపంలో మార్చుకొని, ఆ నంబర్ రూపంలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటది. దాన్నేమంటారంటే యూనికోడ్ వాల్యూ అంటారనేసి మనం నేర్చుకున్నామనమాట. అలానే ఇప్పుడు దాకా జరిగిందంతా వదిలేస్తే, ఇప్పుడు మీకేమర్థమవుతుందంటే, ఇన్ జనరల్‌గా మీకేం జరుగుతుందనేది ఒకటి చూద్దాం అనమాట. మనం ఎప్పుడు గూడా ఏం చేస్తున్నాము, మనం ఏదైనా ఒక వాల్యూ గనక క్రియేట్ చేసామనుకోండి, ఆ వాల్యూని మనం ఏం చేస్తున్నాము, ఒక వేరియబుల్‌కి మనం ఏం చేస్తున్నామంటే, పైథాన్‌లో అసైన్ చేయడం అనేది చేస్తున్నారనమాట. అవునా కాదండి? ఇప్పుడు నేనేం చేశానంటే, ఏ అనే ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేశాననుకుందాం. 1.25 అంటే ఒక ఫ్లోట్ అనే ఒక నంబర్‌ని క్రియేట్ చేశాను. ఒక ఇంటిజర్ అనే ఒక వాల్యూని క్రియేట్ చేశాను. ఒక లిస్ట్ అనే వాటిని క్రియేట్ చేశాను. వీటన్నిటిని నేనేం చేస్తున్నాను జనరల్‌గా వీటన్నిటిని నేనేం చేస్తున్నాను ఇలా ఒక వాల్యూని క్రియేట్ చేసి, ఆ వాల్యూని ఏం చేస్తున్నాను ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని, ఆ వేరియబుల్‌లోకి మనం అసైన్ చేస్తున్నామా లేదా ఇప్పుడు దాకా పైథాన్‌లో. అంతేనా కదా! యాక్చువల్‌గా మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే వాల్యూస్ అంటారు. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక వాల్యూని గనక మనం క్రియేట్ చేసామనుకోండి, ఆటిని ఏమని పిలుస్తారంటే అండి వాల్యూస్ అని పిలవరనమాట. వీటన్నిటిని అందరూ ఏమంటారంటే, "ఒరేయ్! అది స్ట్రింగురా, ఇది ఇంటిజర్‌రా, ఇది ఫ్లోట్‌రా, ఇది లిస్ట్‌రా" అని ఎవరు అనరనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఇలా లిస్టు, ఇంటిజర్, ఫ్లోట్ అలా స్ట్రింగ్ ఇలాంటివి గనక మనం క్రియేట్ చేసామనుకోండి వాటిని ఏమంటారంటే
ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారన్నమాట. అంటే వీటిని ఏమని పిలుస్తారంటే దే కాల్డ్ యాస్ ఏ ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. ఆబ్జెక్ట్ అని పిలుస్తారన్నమాట. ఆబ్జెక్ట్స్ అంటారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము వాల్యూస్ అని చెప్పరన్నమాట. ఇంతకు ముందల దాకా మనం ఏం చేసామంటే వాల్యూస్ అని చెప్పామన్నమాట. కానీ ఆటిని ప్రోగ్రామింగ్ టెర్మినాలజీలో ఏమంటారంటే వాల్యూస్ అంటారన్నమాట. ఎప్పుడైనా సరే ఏ 1.25, 1, 2, 3 అనే లిస్ట్ అనేవి కనుక క్రియేట్ చేశారనుకో వీటన్నిటిని ఏమంటారంటే ఇలా నువ్వు ఏవైనా క్రియేట్ చేసుకో. ఇవే కాదు ఏవైనా క్రియేట్ చేసుకో. వాటన్నిటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారన్నమాట. ఆబ్జెక్ట్స్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్ట్స్ ని మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోవాలి అనుకోండి. గుర్తు పెట్టుకోవాలంటే మనకు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటది కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే వీటిని రెఫర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని వాటి లోపల మనం ఏం చేస్తామంటే ఈ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ని మనం ఏం చేస్తామంటే ఈ వేరియబుల్ లోపలికి రిఫర్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా ఏంది అంటే నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం అన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది గనక క్రియేట్ చేసేసామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నా దగ్గర డబుల్ కోట్స్‌లో ఒక ఏ అనే ఒక స్ట్రింగ్ అని క్రియేట్ చేశాననుకుందాం. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వెంటనే ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది మనకి పైథాను వెంటనే దీన్ని యూనిక్‌గా గుర్తుపెట్టుకోవాలి అంటే వెంటనే ఏం చేస్తుందంటే దీనికి ఒక ఐడీ నంబర్ అనేది ఇస్తుందన్నమాట. యూనిక్ ఐడెంటిఫైయర్ అంటారన్నమాట. ఐడీని ఏమంటారంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో బోలెడంత మంది సిటిజన్స్ ఉన్నారు. ఎవరు అనేసి ఇండియన్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలనుకోండి. వాళ్ళందరిని యూనిక్‌గా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేసింది అందరికీ కూడా ఒక ఆధార్ కార్డ్ అనేది ఇచ్చింది. ఈ ఆధార్ కార్డ్‌లో ఏముంటుంది నాకు ఆధార్ కార్డ్ ఉంది. మీకు ఆధార్ కార్డ్ ఉంది. నాకు ఉన్న నంబరు, మీకు ఉన్న నంబర్ 2 కూడా ఏముంటదంటే సేమ్‌గా అయితే ఉండవన్నమాట. అంటే ఇలా ఒక పర్సన్‌ని యూనిక్‌గా గుర్తుపెట్టుకోవాలంటే ఆధార్ నంబర్ ఎలా అయితే ఉంటుందో, కంప్యూటర్ కూడా ఏం చేస్తుందంటే అండి, మనం ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్‌ని గనక క్రియేట్ చేసేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్‌ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తుందంటే అండి, ఆ ఆబ్జెక్ట్‌తో ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తదనమాట. ఓకేనా? ఓకే డన్. ఆ ఐడెంటిఫైయర్ అనేది ఇవ్వడం ద్వారా ఆ ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ గుర్తుపెట్టుకోవడం అనేది చేస్తుందనమాట. ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. ఇప్పుడేం చేశాను, డబుల్ కోట్స్‌లో ఏ అని రాసాను. ఏ అని రాస్తే నాకు ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ వచ్చేసింది. అలానే 1, 2, 3 అనే లిస్ట్ గనుక రాసానుకోండి, అప్పుడు నాకేం జరిగింది, మరొక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది రావడం జరిగిపోయిందనమాట. అలానే ఇంకొక టెక్నిక్ ఉందనమాట దీంట్లో. మనం ఒకే క్యారెక్టర్‌ని ఇంకొకసారి కూడా క్రియేట్ చేసేసామనుకోండి, డిఫరెంట్ సిట్యుయేషన్‌లో డిఫరెంట్ టైమ్స్ గనుక రన్ చేసేసామనుకోండి అదే ఆబ్జెక్ట్‌ని, దానికి అదే యూనిక్ ఐడెంటిఫైయర్ ఇవ్వదనమాట. మనకి ఏం చేస్తదంటే దానికి ఎవ్రీ టైమ్ మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఎప్పుడైతే మనం రన్ చేస్తా ఉంటామో, రన్ చేసిన ప్రతిసారి మనకి ఏం చేస్తుందంటే దానికి డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనే వాటిని ప్రొవైడ్ చేసి ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందన్నమాట. ఇప్పుడు దాకా చెప్పిందంతా కన్‌ఫ్యూజ్‌గా ఉంటదండి. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ఇంకొక్క స్లైడ్ చెప్తాను. ఆ తర్వాత మీకంతా కూడా ఆహ్, పెయింట్‌లోకెళ్ళేసి చెప్పేస్తాను. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నానంటే అండి, ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నాము, కంప్యూటర్‌లో మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది గనక క్రియేట్ చేసేసామనుకోండి, ఈ ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తుందంటే కంప్యూటరు మెమరీలో ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటా ఉంటదనమాట. ఎలా స్టోర్ చేసుకుంటది? యూనిక్ ఐడెంటిఫైయర్‌ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తుందంటే, యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఏం చేస్తుందంటే కంప్యూటర్ తన మెమరీ లోపల ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుందన్నమాట. అలా ఎలా స్టోర్ చేస్తుందంటే ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ ఏం చేస్తుందంటే మన ఆబ్జెక్ట్ అనేది ఏ లొకేషన్‌లో ఎక్కడ స్టోరేజ్ అయ్యింది అనేది కనుక తెలుసుకోవాలి అనుకోండి కంప్యూటరు. అప్పుడు ఏమవుతుందంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది మనకి ఏమవుతుందంటే హెల్ప్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేస్తుందంటే కంప్యూటరు ఏం చేస్తుంది ఇలా యూనిక్ ఐడెంటిఫైయర్ చేసేసి ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఏం చేస్తుందంటే కంప్యూటర్ తన మెమరీలో స్టోర్ చేసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిందనమాట. ఇలా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గనక క్రియేట్ చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్‌కి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే యూనిక్ ఐడెంటిఫైయర్ ఐడీ అనేది ఎంత ప్రొవైడ్ చేసింది అనేది గనక మనం తెలుసుకోవాలి. అండ్ దట్ టూ అది ఏ లొకేషన్‌లో ఉంది అనేది గనక మనం తెలుసుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే అండి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఇన్ జనరల్‌గా ఏం చేస్తారంటే ఐడీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నారనమాట. ఐడీ ఆఫ్ అని రాసి దాంట్లో ఆబ్జెక్ట్‌ని గనక మనం ప్రొవైడ్ చేసేసామనుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీ లోపల
ఏ లొకేషన్‌లో స్టోరేజ్ అయ్యింది అనే దాని యొక్క డీటెయిల్స్ అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా రావడం అనేది జరుగుతుందనమాట. ఇప్పుడు దాకా మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసిన మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి బ్రెయిన్‌లోకెళ్ళి వర్కౌట్ చేసేసి తర్వాత వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇంకా మీకున్న డౌట్స్ అన్నిటికి ఆన్సర్ చెప్పేస్తామనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే కంప్యూటర్‌లో ఎప్పుడైనా సరే ఒక ఒక వాల్యూ అనేది కనుక నేను క్రియేట్ చేశాననుకోండి. ఇప్పుడు నేను ఇక్కడికెళ్ళి నేనేం చేశాను డబుల్ కోట్స్‌లో హలో అని రాశాను. హలో అని రాశాను. దీన్నేమంటారండి? ఒక స్ట్రింగ్ ఆర్ ఇంకొకటి నేనేం చేశాను, ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే 1 అని రాశాను. దీన్ని ఇంటీజర్ అంటారు. ఆర్ ఇక్కడికెళ్ళి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని 1, 2, 3 అన్నాననమాట. దీన్నేమంటారు? లిస్ట్. ఇలా నేను ఏదైనా సరే ఒక స్ట్రింగు, ఒక లిస్టు, ఒక ఇంటీజర్, ఒక ఫ్లోట్ ఆర్ వాటెవర్ ఇట్ మే బి. ఏదైనా సరే, ఏదైనా సరే, ఏదైనా సరే ఒక ఇలా ఏవైనా సరే క్రియేట్ చేశారనుకోండి, వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే దే కాల్డ్ యాస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. ఇలా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లిస్టు, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్ ఇలా వేటినైనా సరే క్రియేట్ చేశారనుకోండి, వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే అండి, ఒరేయ్! స్ట్రింగ్ క్రియేట్ చేశార్రా, సో అండ్ సో క్రియేట్ చేశార్రా అని చెప్పరండి. వీటిని ఏమని పిలుస్తారంటే డెవలపర్స్ అందరూ ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారనమాట. సో, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే వీటిని వాల్యూస్ అనొద్దనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాము అంటారనమాట. ఒక ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక వస్తువుని గనుక క్రియేట్ చేశాననుకోండి, వెంటనే ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఏం చేస్తుంది, కంప్యూటరు తన మెమరీ లోపల ఏం చేస్తుంది, ఇంటర్నల్ మెమరీ లోపల ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. అది కంప్యూటరు ఏ లొకేషన్‌లో ఎక్కడ స్టోర్ చేసుకుంది అనేది గనుక మనం తెలుసుకోవాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అండి, ఏం చేస్తాము, అది ఎక్కడ స్టోర్ చేసుకుందనేది తెలుసుకోవచ్చనమాట. ఎందుకు అని ఎక్కడ స్టోర్ చేస్తుందో తెలుసుకోవాలనుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే, ఆ ఆబ్జెక్ట్‌కి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే, దాది ఎక్కడ స్టోరేజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలనుకోండి, దానికి ఏం చేస్తుందంటే యూనిక్ ఐడెంటిఫైయర్‌ని అసైన్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసామంటే, ఆబ్జెక్ట్‌కి కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్‌ని ప్రొవైడ్ చేస్తదన్నమాట. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీ లోపల ఏ లొకేషన్‌లో స్టోరేజ్ అయ్యుంది అనే డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను హలో అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఈ హలో అనే ఆబ్జెక్ట్ కంప్యూటర్ లోపల ఏ మెమరీలో స్టోరేజ్ అయ్యుంది, ఎక్కడ లొకేట్ అయ్యుంది అనేది గనుక మనం తెలుసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి, ఐడీ ఆఫ్ అని రాసేసి, ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఆబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసేసానమాట. ప్లేస్ చేసి కోడ్‌ని గనక రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే హలో అనే ఒక ఆబ్జెక్ట్‌ని ఎప్పుడైతే క్రియేట్ చేసామో, ఆ ఆబ్జెక్ట్‌కి కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ప్రొవైడ్ చేయండి. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్‌ని ఏం చేసిందంటే ప్రొవైడ్ చేసిందనమాట. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా మనం ఏం చేయొచ్చు, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏ లొకేషన్‌లో ఉందని తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇదే కోడ్‌ని మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దామనమాట. ఇప్పుడు ఈ ఐడీ గుర్తుపెట్టుకోండి చివరిది 8096. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఏమైద్దో చూద్దాం. ఏమైందండి? సేమే నేనేం రాయలేదు. ఏమైంది? నంబర్ అనేది చేంజ్ అయింది. 120 వచ్చింది. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఏం జరిగింది? అంటే ఒక ఆబ్జెక్ట్‌ని మనం సేమ్ ఆబ్జెక్ట్‌నే మనం ఎవ్రీ టైమ్ రన్ చేసేసామనుకోండి, మనకేం చేస్తుందంటే కంప్యూటరు ఈ ఏం చేస్తుంది డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా ఏం చేస్తుందంటే దానికి ఏం చేస్తుందంటే డిఫరెంట్ యూనిక్ ఐడెంటిఫైయర్స్ ద్వారా ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అంటే దట్ మీన్స్ ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ప్రతిదీ కూడా ఏమనుకుంటుంది డిఫరెంట్ అనుకుంటదనమాట. అలా డిఫరెంట్ అనుకోని ఏం చేస్తుందంటే డిఫరెంట్ లొకేషన్స్‌లో ఏం చేస్తుందంటే ఆ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌ని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి. జనరల్‌గా మనం ఏం చేస్తాము, ఈ ఐడీ ద్వారా ఆబ్జెక్ట్ ఎక్కడుందో తెచ్చుకోవడం చాలా టఫ్‌గా ఉంటది గదండీ! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఐడీ తీసుకెళ్ళేసి నేను చెక్ చేసుకున్నాననుకోండి, అప్పుడు నాకేమైంది, హలో అనే ఆబ్జెక్ట్ ఎక్కడుందో అనేది మనం తెలుసుకోవచ్చనమాట. అలా తెలుసుకోవడం అనేది చాలా టఫ్‌గా ఉంటుంది గాబట్టి, అందుకోసం మనం ఏం చేస్తామంటే అండి, ఒక రిఫరెన్స్‌గా అంటే దీని ద్వారా అయినా సరే హలో అనేది ఎక్కడ స్టోరేజ్ అయిందో, ఆ స్టోరేజ్ అని మొత్తాన్ని తెచ్చుకోవచ్చనమాట. అవునా కాదండి? అవునా కాదా? అలానే ఇప్పుడు నేనేం
చేస్తుందంటే ఇలా చేయడం అనేది యూనిక్ ఐడెంటిఫైయర్. ఎందుకంటే హ్యూమన్స్‌కి ఏంటిదంటే వర్డ్స్ అయితే గుర్తుంటాయి గానీ, నంబర్స్ అయితే సిస్టమ్ గుర్తుండదనమాట. ఇప్పుడు మీకు ఒక అమ్మాయి పుట్టిందండి. ఆ అమ్మాయికి మీరేం చేస్తారంటే అబ్బాయి పుట్టారనుకుందాం. ఆ అబ్బాయికి మీరేం చేస్తారు? ఒక పేరనేది పెడతారు. ఆ పేరనేది ఏం చేస్తారు? ఇండియన్‌లో ఏంది అందరికీ కూడా ఆధార్ కార్డ్ ద్వారా ఇస్తారు. ఆధార్ నంబర్ ద్వారా పిలుస్తారా? కాదు కదా! ఎందుకంటే ఆధార్ నంబర్‌ల ద్వారా పిలవడం అంటే ఇట్స్ టఫ్‌గా ఉంటది కాబట్టి, ప్రతి పిల్లలకి మనం ఏం చేస్తారంటే అండి, ఏం చేస్తాము? ఒక పేరనేది పెట్టుకుంటాం. అలానే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది గనక క్రియేట్ చేసామనుకోండి, కంప్యూటర్ ఏం చేస్తుందంటే దానికి యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ మన పద్దాకులు గుర్తుపెట్టుకోవడం చాలా టఫ్‌గా ఉంటది కాబట్టి, అందుకోసం మనం ఏం చేస్తాము? ఈ ఆబ్జెక్ట్‌ని తెచ్చుకోవాలనుకున్న ప్రతిసారి మనం ఈ నంబర్ ద్వారా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక రిఫరెన్స్ అనేది తీసుకుంటాం అనమాట. ఆ రిఫరెన్స్ ఏంటిది అంటే అండి, ఒక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసేసి, ఆ వేరియబుల్ ద్వారా ఏం చేస్తారంటే దీన్ని తెచ్చుకోవడం అనేది చేస్తారన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్‌ని మనం తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారు? యూనిక్ ఐడెంటిఫైయర్ ద్వారా అయినా తెచ్చుకోవచ్చు. లేదా రిఫరెన్స్ కోసం మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారన్నమాట. అసలు వేరియబుల్స్ అనే వాటిని ఎందుకు క్రియేట్ చేస్తారంటే, ఆబ్జెక్ట్‌ని మనం తెచ్చుకోవాలంటే ఒక రిఫరెన్స్ ఉండాలి కాబట్టి, ఆ రిఫరెన్స్ కోసమే వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్? ఓకే. ఈ హలో అనే వాడిని ఐడీ అనేది కొడితే నాకిలా రావడం జరిగిందనమాట. ఎలా వచ్చిందంటే, ఎలా జరిగిందనేది చూద్దామనమాట. ఇదే కోడ్‌ని గనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకేం జరిగిందంటే, బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్‌లో హలో అని రాసాను. అంటే దాని మీనింగ్ ఏం జరుగుతుందంటే అండి, హలో అంటే ఏంటిది? హలో అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో వెంటనే ఏం చేస్తది కంప్యూటరు, ఆ ఆబ్జెక్ట్‌కి ఏం చేస్తది? ఒక యూనిక్ ఐడెంటిఫైయర్‌ని ప్రొవైడ్ చేసేసి ఆ ఐడీ ద్వారా ఏం చేస్తుందంటే, ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్యూటర్ మెమరీలో ఎక్కడ స్టోరేజ్ అయిందనేది డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చనమాట. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేశాను, హలో అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి, ఆ ఆబ్జెక్ట్ అనేది సో అండ్ సో లొకేషన్‌లో ఉందని యూనిక్ ఐడెంటిఫైయర్ వచ్చేసిందనమాట. తర్వాత నాకేం జరిగింది, ఈ ఆబ్జెక్ట్‌ని మనం తెచ్చుకోవాలంటే వేరే ఒక మెథడ్ కూడా చేయొచ్చనమాట. ఇలా ఐడీ ద్వారా అయినా తెచ్చుకోవచ్చు. లేకపోతే మనం ఏం చేస్తున్నాము, దానికి ఒక రిఫరెన్స్‌గా మనం ఏం చేస్తున్నామంటే, ఒక వేరియబుల్ అనే దాన్ని క్రియేట్ చేసేసి ఇక్కడ నేనేం చేశాను, ఒక రిఫరెన్స్‌గా ఏం చేశానంటే, ఏ అనే ఒక వేరియబుల్ తీసేసుకొని, ఆ ఆబ్జెక్ట్ నేనేం చేశానంటే, ఎక్కడ లొకేట్ అయింది అనేది గనక తెలుసుకోవాలనుకుంటా. అందుకోసం నేనేం చేశానంటే, ఈ వేరియబుల్ అనే దాన్ని ఒక రిఫరెన్స్‌గా తీసుకొని, ఆ రిఫరెన్స్ త్రూ నేనేం చేశానంటే, ఈ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఎక్కడుంది, ఎక్కడ స్టోరేజ్ అయిందనేది మనం తెలుసుకోవచ్చనమాట. తర్వాత ప్రింట్ ఆఫ్ ఐడీ ఆఫ్ ఏ అన్నామనుకోండి, అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, ఏ అని చెప్పినా, ఆర్ఎల్స్ డైరెక్ట్‌గా ఆబ్జెక్ట్ చెప్పినా గాని నాకేమవుతుంది, సేమ్ ఐడీస్ మాత్రమే ప్రింట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. కావాలంటే చూసుకోండండి. హలో అనే ఒక స్ట్రింగ్ రాయంగానే హలో అనే రాయంగానే నాకెంతైంది 168 అనేది వచ్చిందనమాట. అలానే ఇప్పుడు నేనేం చేసేసాను, దాన్ని ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని దానికి అసైన్ చేసుకున్నాననుకోండి, అప్పుడు కూడా నాకేం జరిగిందంటే అండి, సేమ్ ఐడీ మాత్రమే రావడం జరిగిపోయిందనమాట. అంటే ఈ వేరియబుల్ అనే దాన్ని ఏమంటారంటే, ఒక ఆబ్జెక్ట్‌ని ఎక్కడ ఉంది అనేది తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే, అది ఎక్కడ లొకేట్ అయిందనేది యూనిక్‌గా ఐడెంటిఫై చేయాలి అన్న దాన్ని అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇలా రిఫరెన్స్‌గా ఒక వేరియబుల్స్ అనే వాటిని క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్ ద్వారా మనం ఏం చేస్తారు ఆబ్జెక్ట్స్‌ని మనం అసైన్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనండి. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందండి? ఇది జస్ట్ మీకేందంటే నాలెడ్జ్ వస్తే చాలన్నమాట. బట్ కంప్లీట్‌గా మీకు ఇట్లా చేస్తారనేది ఒక టెక్నిక్ ఉంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలన్నమాట. ఓకేనండి? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెషన్‌లో చూద్దామండి రిమైనింగ్ థింగ్ అంతా కూడా. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. హావ్ ఎ గ్రేట్ డే. ఎవ్రీ డే 8:15కి షార్ప్‌లీ 8 కల్లా 8, 8, 8:15 లోపు జాయిన్ అయిపోతానండి. 8, 10 ఆర్ 8:15 లోపే జాయిన్ అయిపోతాను.